హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టాప్ ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్. ఈ వీడియోలో మనం ప్రపంచంలోనే నమ్మశక్యంగాని 10 అన్రియల్ రాక్ ఫార్మేషన్స్ గురించి తెలుసుకుందాం. విశాలమైన ఎడారిలో నడుస్తుండగా ఒక పెద్ద రాయి అచ్చం ఒక చెట్టు ఆకారంలో కనబడితే మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? బొలివియాలోని ఎడురాడో అబారో అండన్ఫౌనా నేషనల్ రిజర్వ్లో అచ్చం అలాంటి రాయే ఉంది. దాన్ని స్టోన్ ట్రీ లేదా అర్బోడీడ్రా అని పిలుస్తారు. ఈ రాయి అచ్చంగా ఎడారిలో పెరుగుతున్న ఒక చెట్టు ఆకారంలో ఉంటుంది. కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ వచ్చే గాలుల వల్ల అక్కడ ఇసుక రేణువులు ఆ గాలి తీవ్రతతో ఈ రాయిని తాకుతూ ఇలా ఈ షేప్లోకి మారింది ఈ రాయి. ఇది మాత్రమే కాదు, బొలివియాలోని ఈ ప్రాంతంలో ఇలాంటి వండర్స్ ఇంకా ఉన్నాయి. ఇక్కడ ఉన్ని సాల్ట్ ఫ్లాట్స్ వంటి ల్యాండ్స్కేప్స్, లగూనా కొలరాడో వంటి ప్రదేశాలు టూరిస్టులకు మంచి ఆకర్షణగా నిలిచాయి. మనిషి నేచర్ కలిసి ఒక తప్పు చేస్తే ఎలా ఉంటుంది? అలా క్రియేట్ అయిన ఒక ఏలియన్ వరల్డ్ లాంటి ప్రదేశం నెవాడాలోని ఫ్లై గీజర్. కంటిన్యూస్గా వేడి నీళ్లు బయటకు చిమ్మే ఈ రంగురంగుల రాళ్లు 1960లలో అక్కడి ఫార్మర్స్ తవ్వకాలలో అనుకోకుండా ఒక జియోథెర్మల్ ఎనర్జీని యాక్టివేట్ చేయటం వల్ల ఇది ఇలా మొదలైంది. కాలక్రమేణా దీని లోపల ఖనిజాలు పెద్దవిగా పెరిగి ఒకదాని మీద ఒకటి చేరి ఒక టెర్రస్ లాగా ఏర్పడింది. ఇక్కడ ప్రతి ఏటా జరిగే బర్నింగ్ మ్యాన్ ఫెస్టివల్ బాగా ఫేమ్ రావటం, అక్కడి ఆర్టిస్టులు, సైంటిస్టులు ఈ పెరుగుతున్న స్ట్రక్చర్ని చూడటానికి వస్తుంటారు. ఒక పెద్ద రాయి ఎవరో సరిసమానంగా మధ్యలో కట్ చేసినట్టుంటుంది ఈ రాయి. ఇది ఎవరైనా ఏన్షియంట్స్ ఇలా చేశారా, లేక నేచర్ క్రియేట్ చేసిన వండరా? సౌదీ అరేబియాలోని టిమో ఒయాసిస్లో ఉంది ఈ అల్ నసాలా రాక్. సైంటిస్టులకు, కాన్స్పిరసీ థియరిస్టులకు ఈ రాళ్లు పెద్ద సవాలుగా మారింది. సౌదీ అరేబియాలోని ఈ ప్రాంతం కొన్ని వేల సంవత్సరాలుగా ఏన్షియంట్ ట్రేడ్ రూట్కి ఒక క్రాస్ రోడ్ లాంటిది. కనుక వేల సంవత్సరాలుగా మనుషుల ఉనికి ఈ ప్రాంతంలో ఉండటం వల్ల ఈ రాయిని ఎవరైనా చెక్కి ఉండొచ్చు అని అంటున్నారు. మయన్మార్లో ఉంది ఈ గోల్డెన్ రాక్. ఇది ఇక్కడ కొన్ని సంవత్సరాలుగా ఒక కొండకి అంచున కిందకి పడకుండా అలాగే ఉంది. అదే ఈ మయన్మార్ గోల్డ్ రాక్ మిస్టరీ. ఒక లెజెండ్ ప్రకారం బుద్ధుని తల వెంట్రుక ఒకటి ఈ రాయిని ఇలా బ్యాలెన్స్ చేస్తూ ఈ మౌంటైన్ కీకో మీద ఆగేలా చేసిందంట. ఇక్కడ చాలా మంది భక్తులు కొన్ని రోజులు కాలినడకన ప్రయాణం చేసి వస్తారు. ఇక్కడ ప్రార్థించడం వల్ల తమ కోరికలు నెరవేరుతాయని వారు నమ్ముతారు. సూర్యోదయ సమయంలో ఈ గోల్డెన్ రాక్ మరింత అందంగా కనబడుతుంది. ఆస్ట్రేలియాలోని అవుట్బ్యాక్లో కార్లు అనబడే ఈ గుండ్రటి గ్రనైట్ బండరాళ్లు జైంట్స్ లాగా కనబడతాయి. ఇక్కడ లోకల్ ఇండిజినస్ ప్రజలు వీటిని డెవిల్స్ మార్బుల్స్ అని పిలుస్తారు. ఈ రాళ్లు ఎంతో ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. ఇవి ఒక పెద్ద గ్రనైట్ మాస్ లక్షల సంవత్సరాలుగా బ్రేక్ డౌన్ అవ్వటం వలన ఇలా రౌండ్గా ఏర్పడ్డాయి. ఇందులో కొన్ని రాళ్ళు అయితే థర్మల్ స్ట్రెస్ వలన ఇలా గుండ్రంగా రూపు చెందాయి. ఇక్కడ ఉండే ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్లో ఫ్లక్చువేషన్స్ వలన ఈ రాళ్లలో క్రాక్స్ ఏర్పడ్డాయి. ఒక పెద్ద రాయి వేల్స్ ఫిన్ షేప్లో ఉంటే ఎలా ఉంటుంది? అలా ఉంటుంది ఈ క్యానెస్టైనన్ రాక్. ఇది నార్వే దేశంలో ఉంది. వేల సంవత్సరాలుగా సముద్రపు అలలు వీటిని తాకటం వల్ల ఇది ఈ షేప్లోకి మారింది. ఇది 3 మీటర్ల ఎత్తు ఉంటుంది. ట్రావెలర్స్ ఈ ప్రాంతానికి రావడానికి ప్రధాన కారణం ఈ రాయే. అంతేకాదు, ఈ ప్రాంతంలో సీ క్రీచర్స్, జానపద కథలకు కూడా బాగా ప్రసిద్ధి చెందింది. ఒక యాపిల్ని మధ్యలోకి సమానంగా కట్ చేసినట్టు ఉంటుంది ఈ పెద్ద కొండరాయి. అంత పర్ఫెక్ట్గా కట్ అవ్వటానికి కారణం ఏమై ఉంటుంది? ఇది న్యూజిలాండ్లోని టాస్మిన్ బే కోస్ట్లో ఉంది. ఒక మావి లెజెండ్ చెప్పిన దాని ప్రకారం ఇది ఒక డివైన్ బ్యాటిల్లో ఏర్పడిందంట. కానీ సైంటిస్టులు ఇక్కడ న్యాచురల్గా ఉండే వాతావరణం మరియు ఫ్రీజింగ్ సైకిల్స్ వల్ల ఇలా ఈ రాయి పగిలి ఉండొచ్చు అంటున్నారు. ఈ రాయి ఇక్కడి అబిల్టిజం నేషనల్ పార్క్లో ఒక భాగం. ఈ ప్రాంతం గోల్డెన్ బీచెస్, అడవులు, కైలింగ్ రూట్స్కి చాలా ఫేమస్. భూమికి ఒక కన్ను ఉంటే ఎలా ఉంటుంది? సహారా ఎడారి నుండి అది మనల్ని చూస్తూ ఉంటుంది కదా. ఈ రిచర్డ్ స్ట్రక్చర్ని ద ఐ ఆఫ్ ద సహారా అని కూడా పిలుస్తారు. ఇది ఒక కన్ను ఆకారంలో గుండ్రంగా ఉంటుంది. ఇది దాదాపు 50 కిలోమీటర్లు ఉంటుంది. ఒకప్పుడు ఒక మీటియోర్ భూమిని తాకటం వలన ఇది ఇలా ఏర్పడింది అని అనుకున్నారు. కానీ సైంటిస్టులు ఇది వాల్కనో వల్ల, దాని నుండి వచ్చే ఎరోషనల్ ఫోర్సెస్ వల్ల ఇలా గుండ్రంగా షేప్ వచ్చింది అని చెప్తున్నారు. శాటిలైట్ ఇమేజెస్లో దీని భౌగోళిక పరిమాణం ప్రకారం ప్రాచీన నాగరికత ఇక్కడ ఉండి ఉండవచ్చు. ఇది ఇలా ఉండటానికి గల కారణాల గురించి సైంటిస్టులు ఇంకా పరిశోధన చేస్తున్నారు. న్యూజిలాండ్లోని కవాకోహి బీచ్లో ఉన్నాయి
మొయిరాకి బోల్పర్స్ అనే ఈ గుండ్రటి రాళ్లు. ఈ నేచర్ వండర్స్ లోని కొన్ని రాళ్లు 2 మీటర్ల వెడల్పుంటాయి. కొన్ని మిలియన్ సంవత్సరాలుగా మినరల్స్ లేయర్ పైన లేయర్ గా బిల్డ్ అవుతూ ఒక కోర్ గా ఏర్పడే ప్రాసెస్ ఇది. ఇవి ఇలా గుండ్రంగాను పర్ఫెక్ట్ షేప్ లో ఉండటం వల్ల ఇవి డ్రాగన్ ఎగ్స్ అనే కథలు కూడా ఉన్నాయి. రష్యాలోని కోమి రిపబ్లిక్ అనే ఒక రిమోట్ ఏరియాలో ఇలా నిలువుగా నిలబడ్డ రాళ్లు ఉన్నాయి. వీటిని మ్యాన్పూపనర్ రాక్ ఫార్మేషన్స్ అని పిలుస్తారు. ఇవి మొత్తం 7 ఉన్నాయి. ఇవి దాదాపు 40 మీటర్ల ఎత్తు వరకు ఉన్నాయి. ఈ రిమోట్ రీజన్ వర్జిన్ కామే ఫారెస్ట్లలో ఒక భాగం. ఇది ఒక యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. ఇక్కడికి మనుషులు రావటం చాలా తక్కువ. బొలీవియాలోని స్టోన్ ట్రీ నుండి రష్యాలోని మిస్టీరియస్ స్టోన్ జైంట్స్ వరకు ఈ స్టోన్ ఫార్మేషన్స్ లాజిక్ ఇంకా ఎక్స్పెక్టేషన్ కి మించి ఏదో తెలియని పవర్ఫుల్ ఫోర్స్ ఈ నేచర్ లో ఉంది అని అనిపిస్తుంది కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.